బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్ అంటాం. నార్త్ కొరియా రష్యా సంబంధం దాదాపు రక్త సంబంధం అని చెప్పొచ్చు. ఒకరికొకరు ఎప్పుడు ఉంటారు. నార్త్ కొరియాలో కిమ్ ఇల్ సుంగ్ ఉన్నప్పుడు ఎప్పుడో ఒక 50 సంవత్సరాల క్రితం కూడా రష్యా చాలా క్లోజ్ నార్త్ కొరియాకి. అప్పట్లోనే వాళ్ళిద్దరి మధ్య డిఫెన్స్ ప్యాక్ట్ ఉండేది. రీసెంట్గా ఆ ప్యాక్ట్ రివైజ్ కూడా చేసుకున్నారు. ఎవరి కష్టం వచ్చినా ఇంకోళ్ళు సపోర్ట్ చేస్తారంట. అయితే రష్యా ఉక్రెయిన్ వార్లో రష్యాకి సపోర్ట్గా ఉక్రెయిన్ వ్యతిరేకంగా నార్త్ కొరియా చాలామంది సోల్జర్స్ని పంపించిందని వెస్ట్రన్ మీడియా, వెస్ట్రన్ ఇంటెలిజెన్స్ చెప్తూనే ఉంది. కానీ వాళ్ళు మాత్రం ఈ మధ్య కాలం వరకు ఒప్పుకోలేదు. రీసెంట్గా 10 రోజుల క్రితం రష్యా ఒప్పుకుంది నార్త్ కొరియా మాకు సపోర్ట్ చేస్తుందని. ఈరోజు నార్త్ కొరియా చెప్పింది రష్యా బార్డర్ దగ్గర ఉక్రెయిన్ యొక్క కుర్స్క్ రీజియన్లో మా ట్రూప్స్ ఉన్నారు, దాదాపు 10,000 మంది ట్రూప్స్ ఉన్నారు అని చెప్పి ఈరోజు నార్త్ కొరియా ఒప్పుకుందనమాట. ఒప్పుకోవడమే కాదు, రీసెంట్గా రష్యా ఒక క్లెయిమ్ కూడా చేసింది, మేము కుర్స్క్ రీజియన్ కంప్లీట్గా ఆక్యుపై చేసేసాము, అది మా చేతిలోకి వచ్చిందని. అది మా సోల్జర్స్ యొక్క మహిమ, మేము చాలా కష్టపడి పనిచేసామని చెప్పి నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ ఇప్పుడు వాళ్ళ సోల్జర్స్ని విపరీతంగా పొగుడుతున్నారనమాట. అంటే దాదాపు 10,000 మంది నార్త్ కొరియన్ సోల్జర్స్ ఉక్రెయిన్ దగ్గర కుర్స్క్ రీజియన్లో ఉన్నారంట. ఈ ప్రాంతం ఇప్పుడు పూర్తిగా రష్యా కంట్రోల్లోకి వచ్చేసిందని చెప్పి రష్యన్ ప్రెసిడెంట్ అంటున్నారు. కానీ జెలెన్స్కీ మాత్రం ఇంకా రాలేదు, మేము పోరాడుతున్నామని చెప్తున్నారనమాట. నార్త్ కొరియా యొక్క సెంట్రల్ మిలిటరీ కమిషన్ వాళ్ళు రీసెంట్గా వాళ్ళ యొక్క అఫీషియల్ మీడియాలో ఒకటి రిలీజ్ చేశారనమాట. డెమోక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా నుంచి చాలామంది సోల్జర్స్ కుర్స్క్ని లిబరేట్ చేయడానికి ఆపరేషన్లో పాల్గొన్నారని, ఆ ఆపరేషన్ సక్సెస్ అయిందని, జస్టిస్ కోసం, ధర్మం కోసం, న్యాయం కోసం మా నార్త్ కొరియన్ సోల్జర్స్ అంటే మా హీరోస్ పాటుపడ్డారని చెప్పి నార్త్ కొరియన్ అఫీషియల్ మీడియా చెప్పిందనమాట. ఎప్పటి నుంచో రష్యా నార్త్ కొరియాకి ఆర్థికంగా సాయం చేస్తోంది. చైనా కూడా 40 సంవత్సరాల నుంచి ఆర్థికంగా బాగా పుంజుకున్న తర్వాత నార్త్ కొరియాకి సహాయం చేస్తుందని చెప్పి వినికిడి ఉంది. అయితే 24 సంవత్సరాల తర్వాత లాస్ట్ ఇయర్ 2024లో రష్యా అధ్యక్షుడు పుతిన్ నార్త్ కొరియా విజిట్ చేశారు. ఉక్రెయిన్కి సంబంధించి యుద్ధంలో రష్యా చాలా వెపన్స్ వాడేసింది. కొన్ని వెపన్స్ ఎప్పుడో నార్త్ కొరియాకి ఇచ్చిన వెపన్స్ కూడా మళ్ళీ తిరిగి నార్త్ కొరియా నుంచి తీసుకుని ఉక్రెయిన్ పైన వాడిందని అంటున్నారనమాట. అంతేకాదు, లాస్ట్ ఇయర్ 2024లో పుతిన్ విజిట్ సందర్భంగా నార్త్ కొరియాకి రష్యాకి మధ్య మళ్ళా డిఫెన్స్ ప్యాక్ట్ రివైజ్ అయింది. ఎవరిపైన ఎవరు దాడి చేసినా ఒకళ్ళొకళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలని చెప్పి ఈ ప్యాక్ట్లో ఉందన్నమాట. ముఖ్యంగా ఈ ప్యాక్ట్ వెస్టర్న్ అలయన్సెస్కి వ్యతిరేకంగా, వెస్టర్న్ కంట్రీస్కి వ్యతిరేకంగా ఈ ప్యాక్ట్ చేసుకున్నారని కూడా చెప్పొచ్చు. లాస్ట్ ఇయర్ ఇంతకు ముందున్న నాటో చీఫ్ జెన్ స్టాల్టెన్బర్గ్ కూడా ఒక మాట అన్నారు, అలైన్మెంట్ ఆఫ్ అథారిటేరియన్ రెజిమ్స్, రష్యా నార్త్ కొరియా కలిసి ఇలాంటి ప్యాక్ట్ చేయడం చాలా తప్పని. మీకు తెలుసు, కౌటిల్య మండలా థిరీలో ఒక మాట చెప్తారు, ఎనిమీస్ ఎ ఫ్రెండ్. అమెరికాకి ముఖ్యంగా వెస్టర్న్ అలయన్సెస్కి ఎనిమీ రష్యా అనమాట. ఇప్పుడు నార్త్ కొరియా రష్యా ఫ్రెండ్స్, ఇది కామన్ థియరీ అనమాట. ఎనిమీస్ ఆల్వేస్ అ ఫ్రెండ్, మనకి ఫ్రెండ్ అవుతారు, శత్రువుకు శత్రువు మనకి మిత్రుడు అవుతాడు అనమాట. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్, అంతర్జాతీయ సంబంధాల నిపుణులు ఒక మాట అంటున్నారు, అమెరికా అర్థం పర్థం లేని చర్యల వల్ల క్రింగ్స్ అనే ఒక అలయన్స్ ఫామ్ అయింది, దీనివల్ల చాలా దారుణాలు జరుగుతున్నాయని. క్రింగ్స్ అంటే చైనా, రష్యా, ఇరాన్, నార్త్ కొరియా అనమాట. వీళ్ళందరూ మూకుమ్మడిగా వస్తున్నారు. ఇంకా ఒక అనుమానం ఏంటంటే, జెలెన్స్కీ కూడా ఈ మధ్య చెప్పారు, ఉక్రెయిన్ యుద్ధంలో కూడా చైనా రష్యాకి సపోర్ట్గా వచ్చింది, మాకు చైనీస్ సోల్జర్స్ దొరికారని చెప్పి. అంటే చైనా అఫీషియల్గా రష్యా తరఫున యుద్ధానికి వెళ్ళినట్టు ఒప్పుకోలేదు, కానీ చైనా కూడా పార్టిసిపేట్ చేసింది రష్యా తరఫున అని చెప్పి జెలెన్స్కీ వాదన.